హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ హేమాది హోమ్ మేకర్. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్, అది కూడా అన్నంతోనే స్పాంజ్ లాంటి ఇడ్లీ, పేపర్ లాంటి దోశ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో అప్పుడప్పుడు అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదండి, ఆ అన్నాన్ని పడేయకుండా ఇట్లాంటి మంచి బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే సింగిల్ పాలిష్ రైస్ ఉంది, సో మేము అదే వాడుకుంటాము. 1 కప్ రైస్కి 3/4 కప్ పెరుగు వేసి అన్నంకి బాగా కలుపుకోవాలి. ఇంట్లో పిల్లలు అప్పుడప్పుడు అన్నం తిననని మారం చేస్తుంటారు కదా, అలాంటి పిల్లలకి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇప్పుడు పెరుగు వేసుకున్నటువంటి అన్నాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా పోసుకోండి. అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం అండి, ఎప్పుడు పడేయద్దు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి ఈ అన్నం పేస్ట్ని ఇంకొక గిన్నెలోకి వేసుకోవాలి. చూపిస్తున్న విధంగా మొత్తం ఒక గిన్నెలోకి వేసుకున్నాక దాంట్లోనే 1 కప్ సూజీ కూడా వేసుకొని మొత్తం పిండిలో బాగా కలిసేలాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా పోసుకోండి. ఎలాంటి ఉండలు కూడా లేకుండా చక్కగా కలుపుకోవాలి. వాటర్ అవసరమైతే వాటర్ కూడా పోసుకోండి. ఇప్పుడు దీనికి కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా కూడా వేసుకొని పిండి అంతకి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ అయితే ఉండనివ్వండి. ఈ పిండితో ఇడ్లీలు వేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ అలాంటి తురుములు వేసుకొని గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు. చూడండి, 15 మినిట్స్ తర్వాత పిండిలో లైట్ చిన్న బబుల్స్ వస్తాయి. సో మళ్ళీ పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని పొయ్యి మీద ఇడ్లీ ప్లేట్లో వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలి, లేకపోతే ఇడ్లీలు అనేది బ్రేక్ అయిపోతాయి. ఆ మాత్రం కన్సిస్టెన్సీకి బాగా లేసొస్తాయి, ఫ్లఫీగా కూడా ఉంటాయి ఇడ్లీ అయితే. ఒంట్లో ఎప్పుడైనా బాగోలేనప్పుడు ఇలా ముందు రోజు నైట్ అన్నం ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్ ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్కగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇడ్లీ, దోశ లాంటివి. ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నాక ఒక స్పూన్ టిప్ని గుచ్చితే పిండి అతుక్కోకుండా ఉంటే ఇన్స్టెంట్ ఇడ్లీ రెడీ అయిపోయినట్టేనండి. ఈ బ్రేక్ఫాస్ట్లోకి పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఉడికిన వెంటనే ఇడ్లీలు అయితే తీయద్దు, ఒక 10 మినిట్స్ అయ్యాక ఇడ్లీలు తీసుకుంటే బాగుంటాయి. ఇప్పుడు మిగిలిపోయినటువంటి పిండిలో దోశ అయితే వేసేసుకుందాము. ఒక 1/4 కప్పు బియ్యం పిండి, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని పల్చటి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని దోశలు వేసుకుందాము. బయట కొనే పని లేకుండా అప్పుడప్పుడు ఇంట్లో వెరైటీగా చేసినట్లు ఉంటుంది, అలాగే డిఫరెంట్ టేస్ట్గా కూడా ఉంటాయి ఈ దోశ, ఇడ్లీ. పొయ్యి మీద దోశ ప్యాన్ని ప్రీహీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్నాక ఈ దోశ పిండిని వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మర్చిపోకుండా మీడియం ఫ్లేమ్ మీదే హీట్ చేసుకోండి ప్యాన్ని, లేదంటే అట్టు విరిగిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 5 మినిట్స్ వేగినాక చక్కగా లేచి వచ్చేస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో దోశ కూడా. అంతేనండి, యమ్మీ యమ్మీ దోశ, ఇడ్లీ చక్కగా రెడీ అయిపోయినట్లే.
మీకు ఇంకా అన్నం మిగిలితే చక్కగా గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు. ఇందాక చెప్పినా కదా. అదే పిండిలో కొంచెం ఆనియన్స్, క్యారెట్, మిర్చి తురుము వేసుకొని బాగా కలుపుకొని గుంత పొంగనాల్లో కూడా వేసుకోవచ్చు. ఇదే పిండితో పల్లి చట్నీతో అలాగే కారపొడితో చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. ఇంటికి సడన్గా గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని ఇన్స్టెంట్గా ఎలాంటి హడావిడి పడకుండా చక్కగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ టైం డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని. ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. నా రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు సుమి. థ్యాంక్ యూ.